టీచర్లకి జపాన్లో ఉన్నటువంటి ఒక గౌరవానికి సంబంధించి ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్టు. మీ దేశంలో జపాన్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు? నా ప్రశ్నకి ఆశ్చర్యపోయి అతను ఇలా జవాబు ఇచ్చాడు, మాకు ఉపాధ్యాయ దినోత్సవం లేదు. అతను సమాధానం అన్నప్పుడు నేను అతన్ని నమ్మాలా వద్దా అని నాకు తెలియదు. నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఆర్థిక శాస్త్రాలు సాంకేతికత్వం ఎంత అభివృద్ధి చెందిన దేశం ఉపాధ్యాయుల పట్ల మరియు వారి పని పట్ల ఎందుకు అంత అగౌరవంగా ఉంది అని. ఓసారి పని తర్వాత యమమోటా అనేటువంటి జపాన్కి సంబంధించిన ఈయన మిత్రుడు నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. మేము మెట్రో చాలా దూరంలో ఉన్నందుకు తీసుకున్నాము. ఇది సాయంత్రం పీక్ అవర్ మరియు మెట్రో రైల్లోని వ్యాగన్లు కిక్కిరిసి ఉన్నాయి. నేను ఓవర్ హెడ్ రైలుని గట్టిగా పట్టుకుని నిలబడటానికి స్థలాన్ని కనుగొన్నాను. అకస్మాత్తుగా నా పక్కన కూర్చున్న ఒక పెద్ద వ్యక్తి తన సీటును నాకు ఇచ్చాడు. ఒక వృద్ధుడు ఈ గౌరవప్రదమైన ప్రవర్తన అర్థం చేసుకోలేక నేను నిరాకరించాను. కానీ అతను పట్టుదలతో ఉన్నాడు మరియు నేను కూర్చోవాల్సి వచ్చింది. మేము మెట్రో నుండి బయటకు వచ్చాక ఆ వృద్ధుడు ఏం చేశాడో ఎందుకు చేశాడో వివరించడానికి నేను యమమోటాని అడిగాను. యమమోటా నవ్వుతూ నేను ధరించిన టీచర్ ట్యాగ్ వైపు చూపిస్తూ, ఆ పెద్ద ఆయన మీ పైన టీచర్ ట్యాగ్ను చూశాడు మరియు మీ హోదా పట్ల గౌరవ సూచికంగా అతను సీట్ ఇచ్చాడు అని చెప్పాడు. నేను మొదటిసారి యమమోటాను సందర్శిస్తున్నందున బహుమతి కొనాలని నిర్ణయించుకోవడానికి ఖాళీ చేతులతో అక్కడికి వెళ్ళడం నాకు అసౌకర్యంగా అనిపించింది. నేను యమమోటాతో నా ఆలోచనలు పంచుకున్నాను. అతని ఆలోచనకు మద్దతు ఇచ్చాడు. మరియు కొంచెం ముందుకు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక దుకాణం ఉంది. భారతదేశంలో సైనికులకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఉండే దుకాణం లాంటిది అక్కడ టీచర్ల కోసం ఉందట. ఇక్కడ తక్కువ ధరలకు వస్తువులు కొనుగోలు చేయొచ్చు. మరోసారి నేను నా భావోద్వేగాన్ని పట్టుకోలేకపోయాను. ఉపాధ్యాయులకు మాత్రమే ప్రివిలేజెస్ ఇస్తున్నారా నేను అడిగాను. నా మాటలను ధృవీకరిస్తూ యమమోటా ఇలా అన్నాడు, జపాన్లో ఉపాధ్యాయుడు అత్యంత గౌరవనీయమైన వృత్తి మరియు ఉపాధ్యాయుడు అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. ఉపాధ్యాయులు తమ దుకాణాలకు వచ్చినప్పుడు జపాన్ వ్యవస్థాపకులు చాలా సంతోషిస్తారు. దుకాణాల వ్యవస్థాపకులు వాళ్ళు దాన్ని గౌరవంగా భావిస్తారు. నేను జపాన్లో ఉన్న సమయంలో ఉపాధ్యాయుల పట్ల జపనీయులు అత్యంత గౌరవాన్ని చాలాసార్లు గమనించాను. వారికి మెట్రోలో ప్రత్యేక సీట్లు కేటాయించబడ్డాయి. అయితే జపాన్లో ఉపాధ్యాయులకు ఉద్యోగాలు లభించడం తేలిక కానే కాదు. వాళ్ళ కేవలం ప్రతిభ మాత్రమే ప్రధాన చిట్ట అర్హత. ప్రతిభ, సౌమ్యత లేని వాళ్ళని అక్కడ నియమించరు. వారి కోసం ప్రత్యేక దుకాణాలు ఉన్నాయి. అక్కడ ఉపాధ్యాయులు ఎలాంటి రవాణా కోసం టికెట్ల కోసం క్యూలో నిలబడలేదు. అందుకే జపనీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక రోజు అవసరం లేదు. వాళ్ళ జీవితంలో ప్రతిరోజు ఒక వేడుక. ఇది అద్భుతమైనటువంటి అంశం.